హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో పుదీనా పచ్చడి టేస్ట్గా ఎలా చేసుకోవాలో చెప్తానండి. యాక్చువల్గా పుదీనా అంటే మోస్ట్ ప్రాబబ్లీ చాలామందికి ఇష్టం ఉండదు. కానీ పచ్చడి చేసుకుని ఇలా తినడం వల్ల ఏంటంటే కడుపులో ఉన్న నులి పురుగులు కొద్దిగానే చచ్చిపోతాయంట. మనం ఎక్కువ స్వీట్స్ తిన్నా లేదంటే ప్రాపర్గా ఒక్కోసారి హ్యాండ్ వాష్ చేసుకోకుండా మనకి ఫుడ్ వెళ్ళిపోతూ ఉంటుంది కదా. అలా వెళ్ళిపోయినప్పుడు కడుపులో నులి పురుగులు ఫామ్ అవుతాయంట. అలా ఫామ్ అయినవి పోవాలంటే ఇట్లా ఫుడ్ ద్వారానే మనం కొన్ని నివారించుకోవచ్చు. దాంట్లో పుదీనా ఒకటనమాట. యాక్చువల్గా నాకైతే ఇష్టం ఉండదు, కానీ పిల్లల కోసం అయితే పెడతాను. ఫస్ట్ పుదీనాని బాగా ఒలుచుకుని కడిగి ఆరబోసుకోవాలి. కడిగి తడి ఆరిపోయాక ఇట్లా వేయించేసుకోవాలి. దీంట్లో ఎండుమిరపకాయలు దాని క్వాంటిటీకి సరిపడా ఒక 2-3 కట్టలు పుదీనా అయితే గనక ఒక 50 గ్రామ్స్ ఎండుమిరపకాయలు, ఒక 25 గ్రామ్స్ అన్నట్టు, అంటే ఒక 6-7 పచ్చిమిరపకాయలు వేసేసుకుని రెండు కలిపి వేయించేసుకోవాలి. తర్వాత ధనియాలు కూడా కొద్దిగా ఫ్లేవర్ కోసం వేయించేసుకుని ఈ మూడు మెత్తగా మిక్సీ పట్టుకున్నాక పులుపు కోసం లైట్గా చింతపండు నానబెట్టేసుకుని, తీపి ఉంటే బాగుంటుంది కాబట్టి జస్ట్ వేయినట్టు ఒక స్పూన్ బెల్లం వేసి దానికి సరిపడా ఉప్పేసి మొత్తం మిక్సీ పట్టేసి, తర్వాత ఈ పుదీనా వేయించి పక్కన పెట్టుకుని చల్లారి పెట్టుకుంటాం కదా, దాన్ని కూడా అందులో వేసేసుకోవాలి. ఈ పుదీనా ఫ్లేవర్కి కొంచెం చిన్నులపాయలు తగిలితే బాగుంటుంది కాబట్టి అవి కూడా వేసేసుకుని ఇలా మొత్తం కలిపి మిక్సీ పట్టేసుకుని వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి కలిపి పిల్లలకు పెడితే ఏంటంటే ఆ ఫుడ్ అనేది వాళ్ళకి వెళ్ళి ఆ నులి పురుగులు అనేవి, చిన్నపిల్లలకైతే మరీ మంచిదండి. వాళ్ళకి ఇష్టం లేకపోయినా మనం అలవాటు చేయడానికి ట్రై చేస్తే బాగుంటుంది.